గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడ కార్యాలయం ఉందో చేబ్రోలు కార్యాలయానికి అయితే అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గిరిజన గ్రామాలకు చెందినటువంటి మహిళలు అలాగే గ్రామస్తులు కూడా వచ్చారు. అలాగే అక్కడైతే లాటరేట్ తవ్వకాలు అయితే అధిక స్థాయిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా తవ్వకాలు అయితే చేస్తున్నారని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఏదైతే నాతవరం మండలం అలాగే బబిడికల్లుద్ది అలాగే తోరాడకు సంబంధించినటువంటి గిరిజన గ్రామస్తులందరూ కూడా ఈరోజైతే పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చి వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎంతోమంది నాయకులకి తమ మొరను చెప్పుకున్న అధికారులు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే అటవీ శాఖ మంత్రితో పాటు అలాగే పర్యావరణ శాఖగా ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అయితే తమకు సంబంధించిన సమస్యను వెంటనే కూడా పరిష్కరించాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే చేబ్రోల్లో తన సొంత నివాసం ప్రధానంగా ఉంది, ఇక్కడ ఈ నివాసానికి అయితే చేరుకున్నారు, కార్యాలయానికి అయితే చేరుకుని వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం గ్రామస్తులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమ్మ చెప్పమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాకు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిందరకోట పంచాయతీ తొరడ గ్రామం నుంచి వచ్చాను సార్. మాకు బౌడికలది తొరడ ఆనుకొని ఉన్న మైనింగ్ తీస్తున్నారు సారు. మాకు ఏంటంటే దానివల్ల మా పిల్లలకు కానీ లేకపోతే మాకు కానీ ఏం సౌకర్యాలు జరగలేదు సారు. మాకు రోడ్డు లేదు కావున మళ్ళీనా మాకు గర్భిణీ స్త్రీలు కూడా డోలుమూతలతో మొయ్యాలి. మాకు రోడ్డు లేదు, మాకు ఇల్లు లేవు. మాకేం కూడా మాకు గత ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, కానీ మాకు ఏం సౌకర్యాలు చేయట్లేదు సార్. మాకు ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మరి ఇవన్నీ కూడా చెప్పడం సారు మంచివారు కాబట్టి మేము సారు గౌరవిస్తాం కాబట్టి మాకు సారు చేస్తారని మేము ఆశతో ప్రేమతో వచ్చాం సార్. మేము ఎంతమంది ఉంటారో మరి గ్రామస్తులు ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? గ్రామస్తులు అయితే మా ఊర్లో జనాలు ఒక 100 దాటుతారు సారు. బౌడుకులొద్దులు అయితే ఒక 30 ఇల్లులు ఒక 100-120 మంది ఉంటారు సారు. మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది, నీటి సౌకర్యాలు కూడా లేవు. నీరు కూడా ఎర్రమట్టి కొండ నుంచి ఊట నీరు వస్తుంది కాబట్టి నీరు కూడా మారిపోయింది. దానివల్ల మాకు జ్వరాలు చాలా విపరీతంగా ఉన్నాయి. మాకు హాస్పిటల్ కూడా ఏమీ లేదు, అంగన్వాడీ లేదు మాకు సార్. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అది నిలిపివేయాలన్నా అక్కడ వాళ్ళ నుండి ఏమన్నా మీకు నష్టపరిహారం కావాలన్నా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు నష్టపరిహారం కావాలి సార్. మరి అది చేసే ఇప్పుడు మాకు ఏమీ జరగట్లేదు కాబట్టి వాళ్ళు మాకు నష్టపరిహారం కలిగించాలి సార్. మాకు గతంలో మన నాయకులను కలవడం కానీ ఎన్నాళ్ళ నుంచి మీరు పోరాడుతున్నారు, మీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా కలిసారు మీరు. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే సారు మా నర్సీపట్నం అయ్యన పాత్ర సార్. కలిసి ఆయన కలిసి ఈ సమస్యను మీరు చెప్పారా గతంలో ఏమన్నా మీ గ్రామస్తులందరూ కలిపి? చెప్పాను సార్. దాని ద్వారా మాకు ఏమీ కలగట్లేదు సార్. మాకేం మంచి జరగలేదు. చెప్పమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి? మీరు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? 3 సంవత్సరాల నుంచి రోడ్డు సదుపాయం లేదు, అక్కడ అంగన్వాడీ లేదు, పిల్లలకి అదే బడి లేదు. అక్కడి నుంచి చిందరకోటకి వెళ్ళాలి పిల్లలు చదువుకోవడానికి 3 కిలోమీటర్ల దూరంలో. వర్షాలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది, కాలువలు దాటి వెళ్ళాలి. డోలు కష్టాలు కూడా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ఆటో ఏదో తీసుకెళ్ళాలి సార్. నాతవరం తీసుకెళ్ళాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ లాటరైట్ తవ్వకాలు ఎర్రమట్టి దెబ్బలు అవుతున్నాయి? ఎన్నాళ్ళ నుంచి తవ్వకాలు జరుపుతున్నారు? ఈ 2014 నుంచి అండి. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నాయకులు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏంటి ఇక్కడ ప్రధాన సమస్య? అక్కడ ఏంటి అనకాపల్లి జిల్లాలో నాతవరం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు? ఏంటి ప్రధాన సమస్య ఏంటండి అక్కడ? నా పేరు సుగుణాథం అండి. గిరిజన అక్కడ సంఘం అంటే గిరిజన హక్కుల పరిరక్షణ సంఘ సభ్యుడిని, అలాగే మాజీ ఓపీ సభ్యుని కూడా. అయితే అక్కడ ప్రధాన సమస్య లాటరైట్ అనేది తవ్వకాలు చేస్తున్నారు 2014 నుండి. 2014 సంవత్సరం నుండి కూడా లాటరైట్ సమస్యని అక్కడ తీవ్రంగా ఉంది. ఆ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాటర్ సౌకర్యము అంటే నీటి సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, స్కూల్ సౌకర్యం కూడా లేదు. అంగన్వాడీ టీచర్ పోస్ట్ కూడా అక్కడ ఇవ్వటం లేదనేది అక్కడ ప్రధానంగా ప్రజలు చెప్పినటువంటిది. మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ విజిట్ చేయడం జరిగింది. కలుషితానికి అక్కడ మారుపేరు.
వాటర్ కూడా ఎర్రగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన అడవిని కూడా అక్కడ పోయే పరిస్థితి ఉంది. రైతులకు కూడా చాలా సమస్య ఉంది కనుక వాళ్ళు ఆందోళనతో ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి తవ్వటం వల్ల, లాటరైట్ తవ్వటం వల్ల ఉపాధి లేదు, విద్య లేదు, వైద్యం లేదు, రోడ్డు సౌకర్యం కూడా లేదు. కనీసం స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి పంపించాలంటే వాళ్ళు సుందరకోట లేకపోతే నాతవరం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్తే కానీ స్కూల్ లేదు, అక్కడ వైద్యం లేదు, సరైనటువంటి సౌకర్యం లేదు కనుక ప్రజలు ఆందోళనతో ఉన్నారు. అంటే గత ప్రభుత్వం కూడా 2014 నుండి ఆ తవ్వకాలని మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇంతవరకు మంజూరు చేయలేదు. వాళ్ళ వైపు ఎవరు చూడటం లేదు కనుక అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళకి అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలని కూడా కల్పించవలసిన అవసరం ఉన్నది. ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఉన్నాయి. వాటిని అతిక్రమించి కూడా వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు కనుక వాటిని కూడా మేము గిరిజన సంఘ నాయకులుగా మేము వ్యతిరేకిస్తున్నాం సార్. కనుక వాళ్ళకి న్యాయం జరగాలి, వారికి వైద్య సౌకర్యం జరగాలి, స్కూల్స్ ఏర్పాటు చేయాలి, వైద్యం ఏర్పాటు చేయాలి, వారికి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే వాళ్ళు మైనింగ్స్ డిపార్ట్మెంట్కు, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక నాయకులు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా నేటికి వాళ్ళు ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదనేది మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ గ్రామాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ గ్రామస్తులు మాట్లాడడం జరిగింది కనుక వాళ్ళకి తగిన న్యాయం జరగాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆదివాసుల పట్ల సుముఖంగా ఉన్నారు. ఆదివాసులు అంటే అతనికి అమితమైన ప్రేమ ఉంది కనుక వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సుమారు 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉండే ముఖ్య కార్యదర్శి గారికి, డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అందజేస్తామని చెప్పేసి అన్నారు, న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. కనుక చట్ట పరిధిలోనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిప్యూటీ సీఎం గారికి వేడుకుంటున్నాం సారు. అలాగే ఉన్నటువంటి ఏవైతే అక్కడ పర్మిషన్లు ఉన్నాయంటారు, దానికి ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్నారు, అనుమతులతోనే అక్కడంతా కార్యకలాపాలు చేస్తున్నారు. అంటే అనుమతులు తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు కానీ అధికారికంగా ఉన్నాయా లేదని మాకు పూర్తిగా తెలియదు సారు. ఇప్పుడైతే అనధికారికంగా చేస్తున్నారనేది ఉంది. గ్రామస్తులు భయపడుతున్నారు. గ్రామస్తులు వాళ్ళకి అడిగినా కూడా భయంతో ఉన్నారు కనుక వాళ్ళు ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలకి, గిరిజన సంఘాలకు కూడా చెప్పడం జరిగింది. గతంలో చాలామంది పోరాటం చేశారు కానీ ఆ సమస్య ఇంకా సమస్యగానే ఉంది, ఇంకా తవ్వడానికి మొదలు పెడుతున్నారు కనుక తక్షణమే ఆఫ్ చేయటమో లేకపోతే గిరిజన సంఘాలకి కూడా భాగస్వామ్యం కల్పిస్తూ వాళ్ళ యొక్క ఆదివాసీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే చేస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం సార్. అంటే గత ప్రభుత్వం నుంచిలో తవ్వారు, ఇప్పుడు ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని తవ్వకాలు మొదలెట్టారా? ముఖ్యంగా ఉన్నప్పుడు కూడా తవ్వకాలు జరిగింది. ఆ తర్వాత ప్రజలు కొంత అంటే ఉద్యమాలు చేసి వాళ్ళు అడిగినప్పటికి కూడా వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా తవ్వకాలు అనేది మొదలు పెడుతున్నారు సార్. కనుక వాళ్ళకి న్యాయం జరగాలి, అంతిమంగా న్యాయం జరగాలి. అడవుల్ని కాపాడాలి, అక్కడ వనరుల్ని కాపాడాలి. ఆ తర్వాత నీటి సౌకర్యం అక్కడ లేవు కనుక నీటి సౌకర్యం కల్పించాలి, వైద్య సౌకర్యం కల్పించాలి. ప్రధానంగా రోడ్డు సౌకర్యం కూడా లేదు కనుక అది కల్పించాలనేది మా ప్రధానమైన డిమాండ్. అంటే ముఖ్యంగా నాయకులు ఎవరు ఉన్నారండి? అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా తవ్వారన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తవ్వారన్నారు. ముఖ్యంగా దీనికి వెనకాల నాయకులు ఎవరు ఉన్నారని మీరు ప్రధాన ఆరోపణ? అప్పటి బినామీ పేర్లతో ఉన్నాయి సార్. వాళ్ళు బినామీ పేర్లతోనే సాగుతున్నారు. అక్కడ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితోనే బినామీలు వాళ్ళు తవ్విస్తున్నారు గనక ఆ బినామీ వ్యవస్థని రూపుమాపుతూ అక్కడ స్థానిక గిరిజనులకు భాగస్వామి ఇచ్చినా పర్వాలేదు కానీ చట్టపరంగా ఆ విధంగా కూడా చేయకుండా బినామీ వ్యవస్థ నడిపిస్తున్నారు కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అడవులు అనేది అక్కడ ఆదివాసీ ప్రాంతాలకి చాలా ముఖ్యము. అడవులు లేకపోతే ఆదివాసులకు అసలు మనుగడ లేదు కనుక వాళ్లకు న్యాయం జరగాలనేది మా ప్రధాన డిమాండ్ సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణంలో అప్పుడు మొత్తం ఇప్పుడు తవ్వకాలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సుమారు 40-50 ఎకరాలు ఉంటాయి సార్. అన్నీ కూడా ఆ కొండ ప్రాంతంలో 50 ఎకరాలు ఉంటాయండి. అది పోయిన తర్వాత ఆ అడవి అక్కడ ఉండదు కనుక వాటర్ కూడా పూర్తిగా కలుషితం అయిపోయే పరిస్థితి ఉంది కనుక దాన్ని కూడా తక్షణమే అంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళకి న్యాయం జరగాలి, అడవుల్ని కాపాడాలి అనేది మా డిమాండ్. మరి నియోజకవర్గ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరో అయ్యన్న పత్రం గారు మీరు కలిసారా? మొత్తం వీళ్ళందరూ కూడా గిరిజనులు వాళ్ళందరూ కూడా కలిసారా? దాని మీద ఏమన్నా అయితే కలిసారండి, నేను కలవలేదు. ఆదివాసులు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలని, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వినతి పత్రాలు అధికారుల ద్వారా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారిని కలిశారు, మైనింగ్స్ డిపార్ట్మెంట్ కలిశారు, ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా వాళ్ళ న్యాయం కోసం మాట్లాడడం జరిగింది సార్. అయినా భయంతో ఉన్నారు, ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది భయంతో ఉన్నారు కనుక వాళ్ళకి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మేము ప్రధానంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంతా కూడా వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు వెనకాల ఉన్నారు సారు, వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి సంఘటన ఇక్కడ ఉన్నది. అవును సార్, గతంలో ఒకసారి వెళ్ళాం సారు. అక్కడ ఏదైతే
ప్రజలు ఏది కోరుకుంటారో అదే మేము చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా మేము చెప్పేది ఏమి ఉండదు. అభివృద్ధి అయితే శూన్యం అండి. అక్కడ చెప్తున్నాం కదా, ప్రధానంగా వైద్యం లేదు, విద్య లేదు, రోడ్ సౌకర్యం కూడా సరిగా ఆ గ్రామాలకు లేదనేది మేము ఖచ్చితంగా చెప్తున్నట్టు సందర్భం కనుక వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి అయితే అసలు శూన్యం సార్, ఏమాత్రం లేదు అక్కడ. ఆ ప్రాంతం ఆ 2 గ్రామాలకు సంబంధించినటువంటిది. ప్రజలు కూడా అక్కడ భయంతో ఉన్నారనేది కూడా మా ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే ఏదైతే గిరిజనులకు సంబంధించిన ప్రధానమైన రహదారులన్నీ కూడా పక్కన వేసుకుంటూ వస్తున్నారు. మరి ఆ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు దాకా ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? మరి స్థానిక ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రి గారు మరి నియోజకవర్గ అభివృద్ధిని మరి పట్టించుకుంటున్నారు ఆయన? గతంలో చెప్పడం జరిగిందండి, చెప్పినా కూడా అభివృద్ధి అనేది అక్కడ శూన్యము, ఏం లేదు సారు. చూస్తారు కదా, అక్కడ రోడ్డు సౌకర్యం అసలు లేదు ఆ గ్రామాలకి. కనుక ప్రత్యక్షంగా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి. కనుక అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా విద్య, వైద్యము, ఆ తర్వాత రహదారి అనేది అక్కడ గ్రామాల్లో లేదండి. మారుమూల ప్రాంతాల్లో ఇంకా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. లాటరేట్ ఎవరైతే తవ్వకాలు జరుగుతుందో వాళ్ళు మీకు భాగస్వామ్యంగా అవి చేయాలనుకుని మీరు ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ గిరిజన సంఘాలు ఉన్నాయి సార్. ఆ ప్రాంతంలో గిరిజన సంఘాలు ఉన్నాయి, వాళ్ళు గ్రామ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రధానంగా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది అనేది. అక్కడ చట్టాలని అధిగమించి చేయడానికి వీలేదు సార్. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఉన్నాయి. వాటిని అధిగమించి ఎవరు కూడా చేయడానికి ప్రభుత్వం కూడా ఒక ప్రైవేట్ ఏజెంట్ కనుక, ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఏజెంట్ కనుక వాళ్ళు కూడా చేయడానికి లేదు. సర్వాధికారం అక్కడ గ్రామ సభలకి మాత్రమే ఉన్నాయి. గ్రామస్తుల యొక్క గ్రామ ప్రజలకు అనుమతి లేకుండా అక్కడ ఏ మైనింగ్స్ కానీ లేటరైట్ కానీ తీయడానికి అసలు రైట్ లేదనేది అక్కడ 1/70 ఉంది, పీసెస్ చట్టం ఉంది. వీటన్నిటికి కూడా అతిక్రమించి వాళ్ళు చేస్తున్నారు కనుక ఆ చట్టాన్ని అతిక్రమించి చేయడానికి ఏమాత్రం లేదు సార్. కనుక ప్రధానంగా ఆ చట్టాలను అతిక్రమించి చేయడం లేదనేది మన ప్రధాన డిమాండ్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు, మరి ఆయన మరి మీకు సమస్య క్లియర్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వచ్చామనేది మాకు ఒక సంతృప్తి ఉంది సారు. సమస్య పరిష్కారం అవుతుందనేది, ఆ ప్రజలకి న్యాయం జరుగుతుందనేది కూడా మేము బలంగా నమ్ముతున్నాము. న్యాయం జరగాలనేది కూడా మేము కోరుకుంటున్నాం సారు. న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం సార్. మరి అక్రమ మైనింగ్ తవ్వుతున్నారు మీరు చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ ఆ వాహనాలు వెళ్ళడానికి ఎలా ఉంటుంది? మరి ఈ గ్రామస్తులు రోడ్లు సౌకర్యం అన్నీ కూడా ఉన్నాయి అక్కడ? లేవు సారు. వేరే ప్రాంతం నుండి, మైదాన ప్రాంతం నుండి రోడ్డు సౌకర్యం ఉన్నది. ఆ గ్రామం నుండి కాకుండా వేరే ప్రాంతం నుండి రోడ్డు సౌకర్యం ఉన్నది. ఆ కొండల్ని అక్రమంగా తవ్విస్తున్నారనేది కూడా మా ప్రధాన ఆరోపణ. ప్రాంతంలో సారు అక్రమంగా మైనింగ్స్ అనేది జరుగుతుంది. ఒక నాతవరం మండలంలో కాకుండా ఆదివాసీ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేక, రోడ్డు సౌకర్యాలు లేక అక్రమంగానే మైనింగ్ చేస్తున్నారు అనేది కూడా మా ప్రధాన ఆరోపణ సారు. చట్టాలని అతిక్రమించి అక్రమ మైనింగ్ అనేది చేస్తున్నారనేది మా ప్రధాన ఆరోపణ సార్. కనుక తప్పకుండా దాన్ని నిరోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్స్ కూడా మారుమూల ప్రాంతాల్లో రోడ్స్ ఇంకా వేయవలసిన అవసరం ఉందండి. రోడ్సే కాకుండా వైద్య, విద్యమని కూడా మారుమూల ప్రాంతాల్లో ఇంకా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఇప్పుడు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆఫీస్లో మీరు ఫిర్యాదు చేశారు. మీ సమస్య క్లియర్ అవుతుంది అనుకున్నారు? అసలు మీ సమస్య ప్రధానంగా మాకైతే నమ్మకం ఉందండి. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు ఏజెంట్స్ ఏ ఏరియాకైతే తిరిగారో ఆ ఏరియా కాడ ఉన్నటువంటి సమస్యల్ని, మెయిన్ ఆదివాసీలని, ఆ విలేజ్లో టచ్ చేసిన విలేజ్ కాడ ఏ సమస్య ఉందో అది తెలుసుకొని చాలా దిక్కాల ఏంటంటేనే ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఒక 2-3 నెలల్లో తార్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అలాంటివి కట్టారండి. ఆ ఉద్దేశంతో మేము ఏంటంటే అంత దూరం చాలా దగ్గర శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ అటు ఏజెంట్స్ ప్రాంతానికి వెళ్ళి అవన్నీ తిరిగి సమస్యలు తెలుసుకొని అవి చేశారు కాబట్టి. కానీ ఇక్కడే మనకి దగ్గరలోనే ఇక్కడ నాతవరం మండలానికి కొంచెం తునికి దగ్గరలోనే పిఠాపురం ఉంది కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చుట్టూ ఈ విషయం తెలియజేస్తే మన సమస్య కూడా సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో వచ్చామండి. ఏంటి అంటే మీరు డిమాండ్ ఏం చేస్తున్నారంటే, మీరు అక్కడ సొసైటీలు కూడా ఏర్పాటు చేసుకుని అన్నారు. అక్కడ మీకు ఆ సొసైటీలతో మీరు సంప్రదింపులు జరిపి అది కార్యకలాపాలు జరుపుకోవాలా, లేదంటే ఆ తవ్వకాలను ఆపాలని మీరు కోరుతున్నారా? మెయిన్ అంటే తవ్వకాలు ఏదైనా ఆపడం అని ఎందుకు అనుకుంటామండి. అది ఎప్పుడైతే మనకి సమస్య లేకపోతే ఏది ఆపడానికి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆయంలో తీశారు, 2014లో తీశారు, 2021లో తీశారు, మధ్యలో ఆపారు. తర్వాత మళ్ళీ 2023 స్టార్ట్ చేసి 2025 అండి. ఇలా కంటిన్యూ అయిపోతుంది. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఆ కాంట్రాక్టర్లు మారుతున్నారు, కానీ అక్కడ ప్రజల యొక్క సమస్యలను ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రకంగానే మేము అక్కడ బాగుపడాలంటే స్థానికంగా మా సొసైటీలో అనేటువంటి దానికి ప్రధానంగా హక్కు కల్పించి ప్రభుత్వాలు మా సొసైటీలకి అక్కడ భాగస్వామ్యం చేసి మా ద్వారా
మైనింగ్ తీయమని చెప్తున్నాం, మమ్మల్ని డెవలప్ చేయండి అంటున్నాం. ఏదైనా అదే ప్రాంతం కాడ మైనింగ్ ఉంది, మాకు లేనిది ఎక్కడో అభివృద్ధి చేస్తే ఎందుకండి? ఆ ఉద్దేశంతో మెయిన్ ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యని మేము చెప్దామని, అంత అడ్డుకుందామని కాదు. మాకు అభివృద్ధి జరిగితే ఎందుకు అడ్డుకుంటారండి? ఆకలి కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు మళ్ళీ అన్నం అడగం కదండి. ఆ సమస్య ఉంది కాబట్టి ఈ రోజుకి ఇంకా ఎప్పుడైతే ఆదివాసీ గ్రామాలు, ఈ రోజు కాదు, ఆదివాసీలు అంటేనే మనకు ఏంటంటే పునాది, ఆది అంటేనే మనం మొదటిదాన్ని కదండి. మరి అప్పటి నుండి కూడా తాతల తండ్రుల నుండి కూడా ఇప్పటిదాకా అదే పరిస్థితి ఉన్నది ఎక్కడైనా సరే. నిజంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి, మీరు అనవచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరు ఎందుకు సంప్రదించలేదంటే నిజంగా దాని మీద వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ ఎవడు అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆయన ఎమ్మెల్యేకి వెళ్తే ఆయనకు సంబంధించినటువంటి పార్టీని కాపాడుతున్నారు, కానీ ప్రజల సమస్యల్ని తీర్చడానికి కానీ ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో కానీ పార్లమెంటు మెంబర్ అవుతే ఆ పార్లమెంట్లో కానీ చర్చించటం లేదు. మరి అలాంటప్పుడు మరి ఎన్ని చెప్పినా అక్కడ శూన్యమని. కాకపోతే మాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఒక సినీ నటుడిగా ఉన్నప్పటి నుండి ప్రజల కోసం, ఒక ఏం లేని వాళ్ళ కోసం కొన్ని సొసైటీగా కొన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత రాజకీయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను టీవీలో లైవ్లో చూశాను. ఆ పార్వతీపురం, మక్కువ, దుగ్గేరు ఆ ఏరియా వెళ్ళి మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన కలే తిరిగి వచ్చిన వెంటనే 2 నెలల తర్వాత రోడ్లన్నీ వేశారు. ఆ నమ్మకంతో నిజంగా మనం వెళ్దాం, దూరం అయితే అవుతుంది, కాకపోతే ఒక 200-300 ఊరు కట్ట వాళ్ళు సందలు వేసుకొనైనా వెళ్దాం అనే దాంతో వచ్చామండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న నాతవరం మండలం, అలాగే బబిడికలొద్ది, అలాగే తోరాడకు సంబంధించినటువంటి గ్రామాలు అయితే మొత్తం గిరిజనకు సంబంధించిన గ్రామాలు ఉంటాయి. అక్కడైతే అధిక స్థాయిలో లాటరేట్ తవ్వకాలు అంటే ఎర్రమట్టి దెబ్బలు మొత్తం పూర్తిగా తవ్వకాలు గత 2014 నుంచి కూడా యథేచ్ఛగా అయితే తవ్వకాలు అయితే తవ్వుతున్నారు. అక్కడ ప్రధానంగా ఎటువంటి డెవలపింగ్ కూడా ఉండడం లేదు. మాకైతే గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. రాజకీయ నాయకులు వస్తున్నారు, మారుతున్నారు, కానీ ఎవరు కూడా మా గిరిజనుల సమస్యలపై దృష్టి సాధించడం లేదు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు, తిరిగిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు కూడా వేస్తున్నారు. ఆ విధంగానే మా యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా వచ్చి అవన్నీ చూసి పరిశీలించి కూడా మా యొక్క సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తారనే నమ్మకంతోనే ఈ యొక్క చేబ్రోలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యాలయంలో మా యొక్క ఫిర్యాదును కూడా అందజేయడం జరిగిందని కూడా వీళ్ళందరూ కూడా గిరిజనులు అక్కడ ఉన్నటువంటి సంబంధించిన గ్రామాల్లో సంబంధించిన గిరిజనులు కూడా వచ్చారు. ఆ యొక్క లాటరేట్ తవ్వకాలందరూ కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందులో ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా తొలగించిన తర్వాత లాటరేట్ తవ్వకాలు తవ్వాలంటూ కూడా స్థానిక నాయకులు కూడా చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్యల దృష్టికి తీసుకెళ్తే ఆయన అయితే న్యాయం చేస్తారని నమ్మకంతో ఇక్కడ వరకు కూడా రావడం జరిగిందంటూ కూడా ఈ యొక్క గ్రామస్తులు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నాతవరం మండలం సంబంధించినటువంటి ఈ గిరిజన గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ చేబ్రోలు గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.